ఎక్కడుంది, పంచదార ఎక్కడుంది అంటే మీరేమన్నా వేరే వేరేగా చూపించగలరా? పంచదార ఎక్కడుంది, ఇది స్వీట్‌నెస్ ఎక్కడుంది అంటే మనం వేరు వేరుగా చూపించగలమా? మనిషే దయ అయిపోతే. పంచదార చిలక ఎలాగో అమ్మ మొత్తం దయా స్వరూపిణి. అర్థమైంది గదా! పొట్లంలో ఉంటే మీరు పొట్లంలో చక్కెర వేరు, పొట్లం వేరు అని వేరు వేరు చేయగలం. మనిషిని పొట్లం అనుకుంటే, దయ చక్కెర అనుకుంటే రెండిటిని వేరు వేరుగా చూపించగలం. అదే పంచదార చిలకైతే ఇందులో మనిషేది, దయ ఏది అంతా ఒకటే. అమ్మ కరుణా స్వరూపిణి అని చెప్పడానికి ఇంతకంటే మనం వేరే ఉదాహరణ చెప్పుకోవాల్సిన అవసరమే లేదండి. అయితే ఇంత దయా స్వరూపిణి అయితే, అమ్మ కరుణా స్వరూపిణి అయితే ఇదంతా ఎవరి కరుణ? శంభో జగత్రాతుం శంభో, జగత్తునంతటిని కాపాడడానికి శంభుడి అంటే శివుని యొక్క అంటే పరమాత్మ యొక్క ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ ఆయన యొక్క ఎక్స్ప్రెషన్ ఆఫ్ కరుణ ఈజ్ అమ్మ. అంతే సింపుల్. అయ్యే ఆయన ఎక్స్ప్రెషన్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? కరుణ ఇవ్వాలనుకుంటున్నారు. ఆ ఎక్స్ప్రెషన్ కి రూపము అమ్మ. సింపుల్. ఇప్పుడు అమ్మని అయ్యని విడదీసి చూడగలమా? ఇద్దరు సమయాచారానికి ఇది పరాకాష్ట అండి ఈ శ్లోకము. ఇదే ఇందాక మనం చెప్పుకున్నట్లు కాచన విహరతి కరుణ. అమ్మవారు ఏం జరుగుతున్నారు? కరుణా స్వరూపంలో కాచన అంటే ఒకనొక అనిర్వచనీయమైన మనం ముందు నుంచి చెప్పుకుంటూనే వస్తుంది. దాన్ని ఇది అని చెప్పడానికి లేదా కరుణా స్వరూపం. ఏమి కరుణ అంటే ఏమని చెప్పగలము? ఏదైనా కరుణే. అటువంటి కరుణా స్వరూపం ఎక్కడ తిరుగుతుంది? కాంచీ నగరంలోనే తిరుగుతూ ఉంది కరుణ అనే రూపంలో అని చెప్పేసి మూక కవి కూడా మనకు చెప్పి ఉన్నారు. అటువంటి దయాస్వరూపిణి అయినటువంటి అమ్మ యొక్క రూపాన్ని ఆ ద్వంద్వాలని విశదీకరిస్తూ అమ్మవారి యొక్క కేశపాశాలు వంకరలుగా ఉన్నాయి, అవి అందంగా ఉన్నాయి. రింగులు రింగులు చుట్టుంటే ఎవరికైనా అందంగా ఉందని అనుకుంటాం కదా మనము. చుట్టేమో రింగు రింగులుగా ఉందిట. నవ్వు సరళంగా ఒకటే గీత గీచినట్టు ఎక్కడ కపటం లేదు, కల్మషం లేదు, స్వచ్ఛమైన నవ్వుట. ఇకపోతే హృదయం విషయంకి వస్తే మనసు మెత్తగా ఉందట. చిన్న విషయాలకు మీరు అమ్మా అని ఒక్క మాట గట్టిగా అరిస్తే చాలు కరిగిపోయేంత సున్నితమైన మృదువైన మనస్సు. దానిపైన ఉన్నటువంటి వక్షస్థలం మాత్రం కఠినాతి కఠినంగా ఎలా ఉంది? సన్ని కల్లు రాయిలాగా కఠినంగా ఉంది. ఇంతలా ఉంది, కఠినంగా ఉంది, బండలాగా ఉంది. అది ఎందుకని మనం అర్థం చేసుకున్నాము? మనల్ని పోషించడానికి కోసం. ఇకపోతే అమ్మవారి నడుము సన్నగా ఉందిట. ఎట్లా పుట్టుకుంటే పిడికిట్లా ఇమిడిపోతుందా అన్నట్టుగా అతి సన్నని నడుము. దానికి ఉన్న కింద ఉన్నటువంటి పిరుదులు మాత్రము భూమినే కప్పివేస్తున్నాయా అన్నట్టుగా విశాలంగా విస్తారంగా ఉన్నాయట ఆ పిరుదులు. ఇవన్నీ ఇంత ఈ రూపం అంతా కలిపితే ఏమిటయ్యా అంటే జగత్రాతుం శంభో జయతి కరుణ కాచిదరుణ. ఆ శంభుని యొక్క కరుణా స్వరూపం, కరుణ యొక్క ఎక్స్ప్రెషన్ అమ్మ ఈ రూపంలో మనకు కనిపిస్తున్నది అని చెప్పేసి అమ్మవారి మొత్తం స్వరూపాన్ని ఒక్క పెట్టిన పైనుంచి కింది వరకు మనకు మొత్తంగా అద్భుతంగా వర్ణించినారు ఈ శ్లోకంలో. చాలా అద్భుతమైన శ్లోకం అండి. దీనిలోకి సౌందర్య లహరిలో మనము చదువుకున్నాం. ఇది 41వ శ్లోకంలో కూడా పదన్యాస క్రీడ, అది గతైమాణిక్యం, ఈ 2 శ్లోకాల్లో కూడా మొత్తం సంపూర్ణ శరీరాన్ని వర్ణించినారు. దాని తర్వాత మళ్ళీ ఇదేనండి అంత అద్భుతంగా వర్ణించినటువంటి శ్లోకం ఇదే అన్నమాట. ప్రకృతి సరళ నాకు రాగం ఈరోజు అస్సలు పోయింది. ఒకసారి చదువు వదిన ప్లీజ్.